హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను ఈరోజు వంకాయ, దోసకాయ, టమాటా చేస్తున్నాను. పెన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చూపిస్తాను. మన పోపు వేగిందండి, ఆనియన్స్ వేసుకున్నాము. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు. మనకి ఆనియన్స్ వేగింది కదండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తరిగి పెట్టుకున్న దోసకాయ కూడా వేసేస్తున్నాను. కొంచెం సాల్ట్, తర్వాత టమాటా వేసేస్తున్నాను. దోసకాయ వేసాను కానీ అంత పులుపు లేదండి, 2 టమాటా వేసుకున్నానండి నేను. కారం వేసుకుందామండి. మనం వంకాయ కూడా కట్ చేసుకున్నాను, వంకాయ కూడా వేసేసుకున్నాం. అన్ని విధంగా కలుపుకుందాము. మగ్గినాయి కదండి, కొన్ని వాటర్ వేస్తున్నాను. అవన్నీ మన కర్రీ రెడీ అయింది. చివరిగా కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర వేసేసుకున్నాను. మనకి స్టవ్ ఇంకా ఆఫ్ చేసుకుందామండి. ఈ విధంగా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. వంకాయ, ఆలుగడ్డ వేసుకోవచ్చు, దోసకాయ, వంకాయ అట్లా వేసుకుంటే చాలా బాగుంటుందండి. మన కర్రీ రెడీ అయింది. నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఉంటే చాలు. కొంచెం చివరిగా కొంచెం మనకు పులుపు తక్కువగా ఉందంటే నిమ్మకాయ వేసుకుంటే బాగుంటుంది. కానీ నేనేమీ వేయట్లేదు, నాకు ఈ పులుపు సరిపోతుంది. ఓకే, బాయ్. చూడండి, వీడియో చివరి దాకా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.